ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కృష్ణలంక లాకప్ డెత్. సాయి కృష్ణ అనేటటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యువకుడిని అత్యంత క్రూరంగా హింసించి చంపేసి శవాన్ని కూడా దొరకకుండా చేసినటువంటి విధానం. ఈరోజు దానికి సంబంధించి చూస్తే మొత్తం ఆధారాలన్నీ మాయం చేసేశారు పోలీసులు అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇక్కడ చూస్తే మీకు అర్థమైంది, దూకుడు పెంచిన సిట్ అని హెడ్డింగ్ పెట్టారు. ఇక్కడ ఏం దూకుడు పెంచలా, ఎంత మట్టికి సిఐని అరెస్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ దర్యాప్తు స్టార్ట్ అయ్యి 5 రోజులైనా సిఐని విచారించలేదు, కనీసం అతన్ని అరెస్ట్ కూడా చేయలేదు. ఇక్కడ చూస్తే సోమవారం విజయవాడ కృష్ణలంకలోని సాయి కృష్ణ ఇంటికి కృష్ణలంక పోలీస్ స్టేషన్ శ్మశాన వాటికి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సిట్ వెళ్ళింది. సాయి కృష్ణ మేనమామ నవరంగ్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి హామీ మేరకు మాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు. స్టేషన్లో ఆమూలాగ్రం పరిశీలన, స్టేషన్లో ఏం జరిగింది అని సిబ్బందిని ప్రశ్నించి వివరాలు రాబట్టారు. వారి స్టేట్మెంట్లు వేలిముద్రను తీసుకున్నారు. అనంతరం ఆ బృందం కృష్ణలంకలోని స్వర్గపురికి చేరుకుంది. అక్కడ కంప్యూటర్లో ఆయా తేదీలో దహనం చేసిన మృతదేహాల వివరాలను సభ్యులు పరిశీలించారు. విద్యుత్ దహన వాటికి ఆపరేటర్ భాష కాటికాపర్ శివను పిలిచి విచారించారు. పోలీసులు అనాశవాన్ని తీసుకొని వచ్చారని అడిగారు. విచారణ అనంతరం బయటకు వచ్చి స్వర్గపూర్ రోడ్లోని ఎక్కడెక్కడ సీసీ కెమెరాలను పరిశీలించారు. వాటి ఫుటేజ్ల గురించి ఆరా తీశారని రాశారు కదా. అసలు విషయం ఇక్కడ ఏంటంటే, సాయి కృష్ణని ఎక్కడైతే హోటల్ రూమ్ నెంబర్ 302లో పెట్టారో అక్కడికి ఆల్రెడీ ఇంతకుముందు ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి విచారణ కమిటీ వెళ్ళి చూసి అక్కడ ఏం లేదు, ఆ సీసీ ఫుటేజ్లో ఎటువంటి ఆధారాలు లేవని చెప్పారు. అంటే అక్కడ ఒరిజినల్ సీసీ ఫుటేజ్ మాయం చేశారనేది ఒకటి అర్థమవుతుంది. 2, శ్మశాన వాటికలో కూడా అనాథ శవాలుగా దాన్ని చూపించి అక్కడ వాళ్ళ ఏజ్ని ఎక్కువ చేసి మెన్షన్ చేసి చూపించారు. అంటే 50 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళుగా, ఇతని వయసు 25 ఏళ్ళ లోపు. సో అక్కడ ఆధారాలు లేకుండా మాయం చేశారు. ఇక్కడ చూస్తే సీసీటీవీ దృశ్యాలు మాయం. సాయి కృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తుకు కీలక ఆధారం కావాల్సిన కృష్ణలంక పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ కెమెరా ఫుటేజ్లు మాయమయ్యాయి. స్టేషన్ పూర్వ సీఐ నాగరాజు ఉద్దేశపూర్వకంగా వీటిని తొలగించినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేసు దర్యాప్తు చేసిన సిట్ ఈ విషయాన్ని గుర్తించినట్టు తెలిసింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్టేషన్లోని సీసీ కెమెరాల్లో నమోదయ్యే దృశ్యాలను 18 నెలల పాటు భద్రపరచాల్సి ఉంటుంది. కానీ కృష్ణలంక స్టేషన్లో దాదాపు ఏడాది పాటు DVR ఏదైతే NVRలు నమోదైనటువంటి దృశ్యాలను తొలగించారు. సాయికృష్ణ అదృశ్య వ్యవహారంలో వాస్తవాలు వెలుగులోకి రాకుండా స్థానిక టెక్నీషియన్ను పిలిపించి ఈ దృశ్యాలను తొలగించినట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంటే సీసీ కెమెరాలలో ఉన్నటువంటి డేటానంతా డిలీట్ చేశారు. ఒక రోజుది కాదు, సంవత్సరంది డిలీట్ చేశారంటే సాయి కృష్ణ ఒక్కడే లాకప్ డెత్ కాలేదు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఒక్క సాయి కృష్ణ ఒక్కడే కాదు, అనేక మంది లాకప్ డెత్ అయ్యారనేటానికి అనుమానాలు. సంవత్సరం సీసీ ఫుటేజ్ మాయం చేశారు. సంవత్సరం సీసీ ఫుటేజ్ మాయం చేశారంటే ఎంతమందిని ఇక్కడ క్రూరంగా హింసించి కొట్టారు, ఎంతమంది ఇక్కడ ఆత్మహత్యలు చేసుకోవడానికో లేదంటే మీరే డైరెక్ట్గా హత్యలు చేశారో ఇక్కడ అర్థం అవట్లేదా? ఒక సాయి కృష్ణతో ఇది పోయింది కాదు, అనేక మందిని అనాథ శవాలుగా చూపించి చంపేసినటువంటి ప్రక్రియ జరిగి ఉండేటటువంటి అవకాశం ఉందనే అనుమానాలు బలంగా దొరుకుతూ ఉన్నాయి. ఇక్కడ సంవత్సరం సీసీ ఫుటేజ్ ఒక వ్యక్తి మాయం చేయగలడా? సిఐ మాయం చేశాడనంటే ఎన్ని అక్కడ ఘోరాలు జరిగి ఉన్నాయి, ఎన్ని వందల కోట్ల సెటిల్మెంట్లు జరిగి ఉంటాయి, ఎన్ని హత్యలు అక్కడ జరిగి ఉంటాయి. ఎందుకంటే నాగరాజు ఆస్తి 200 కోట్లకు పైగా అని చెప్పి ఒక్క సిఐ ఆస్తి 200 కోట్లు అంటే అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, ఎంత దారుణాలు జరుగుతూ ఉన్నాయి, ఏ విధంగా సెటిల్మెంట్లు జరుగుతూ ఉన్నాయి, ఏ విధంగా హత్యలు జరుగుతూ ఉన్నాయో ఇది చూస్తే అర్థమైంది. ప్రజలారా తస్మాత్ జాగ్రత్త. ఈ ప్రభుత్వంలో మీరు బయటికి వస్తే మళ్ళీ గ్యారంటీగా తిరిగి ఇంటికి వెళ్తారన్న గ్యారంటీ లేదు. మీకు మీరే భద్రత ఏర్పరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ చూసాం కదా, ఇలాంటి సాయి కృష్ణలు మరెంతమందో ఈ ప్రభుత్వం హత్యలకి బలైపోయారనేది వాస్తవం.